హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనము ప్రీవియస్ వీడియోలో 72 డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ చేసామన్నమాట. అందులో నేను 11 డివిజిబిలిటీ 11 రూల్ చెప్పుంచా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఆ వీడియో నీట్గా చూడమ్మా, క్లారిటీగా వస్తుంది మీకు. డివిజిబిలిటీ 11 అనేది నీట్గా చెప్పుంచా. ఇప్పుడు మనము డివిజిబిలిటీ 11 రూల్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయంటే ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ప్రతి దాంట్లో నంబర్ సిస్టమ్ అనేది డివిజిబిలిటీ రూల్ పైన ఇప్పుడుండే ట్రెండింగ్ మోడల్స్. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను చూడండి. ఫర్ ద వార్డ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద 7-digit number 46393 x8. ఇప్పుడు చూడండి 46393 x8. ఇప్పుడు మనము ఈ 46393 x8ని ప్లేసెస్ కన్వర్ట్ చేద్దాం. 46393 x8. నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్ అన్నీ ఒక చోట రాద్దాం. 4 + 3 7, 7 + 3 10, 10 + 8 18, 18 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 6 + 9 15, 15 + x, 15 + x. అంటే డిఫరెన్స్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఎక్స్ చూడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డివిజిబిలిటీ రూల్ 11 వస్తుందో చూద్దాం ఒకసారి. 18 - 15 + x. యాక్చువల్గా డివిజిబిలిటీ రూల్ ఏమి 11. 11తో డివిజిబుల్ చేసిన తర్వాత ఎయిదర్ 0 అన్నా రావాలా ఆర్ 11 మల్టిపుల్ అన్నా రావాలా. ఇప్పుడు x = 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. x = 3 సబ్స్టిట్యూట్ చేస్తే 18 - 18 వస్తుందా, 0 అవుతుందా. సో x = 3 అనమాట. సో ఆప్షన్ నెంబర్ బి. ఇప్పుడు ఇంకొక పాయింట్ రైస్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ చెకింగ్ కూడా చేద్దాం. x = 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 5 సబ్స్టిట్యూట్ చేస్తే 20 అంటే 18 - 20 ఎంత అంటే డిఫరెన్స్ తీసుకోండి 2 వస్తుంది. x = 2 తీసుకుంటే 17 అంటే 1 వస్తుంది. x = 7 తీసుకుంటే 22 అంటే 4 వస్తుంది. అంటే కంప్లీట్గా డివిజిబుల్ కాదు. సో x = 3 తీసుకుంటే మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అంటే 18 - 18 0 వస్తుంది. 0 కానీ ఆర్ 11 మల్టిపుల్ కానీ వస్తే అది కంప్లీట్గా ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్తో? 11తో. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ షుడ్ బి రీప్లేస్ స్టార్ మార్క్ ఇన్ ద 94*2357. సేమ్ ప్రాసెస్, అదే ప్రాసెస్సే చూడండి. ఫస్ట్ ఏం చేసినాడు, ఆడ్ ప్లేసెస్ సపరేట్ రాసినాడు, ఈవెన్ ప్లేసెస్ సపరేట్ రాసినాడు. కన్ఫ్యూజ్ అయితే అయిపోయా. 9 + స్టార్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ. 9 + స్టార్, నెక్స్ట్ స్టార్ +3 + 7 అంటే టోటల్గా ఎంత వచ్చింది? 19 + స్టార్ అంటే ఎక్స్ అనుకోండి స్టార్ ప్లస్ని. నెక్స్ట్ 4 + 2 + 5 11. 19 + x - 11 చేయాలి. అంటే ఇక్కడ 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 11 మల్టిపుల్ వస్తుంది ఆ 0 వస్తుందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ చెకింగ్ చూద్దాం. 19 + 1 20, 20 - 11 9 వస్తుంది, కాదు. నెక్స్ట్ 7, 26 - 11 ఎంత? 15, అది కూడా కాదు. నెక్స్ట్ 19 + 8, 19 + 8 ఎంత? 27, 27 - 11 ఎంత? 16, కాదు. నెక్స్ట్ 19 + 3 22, 22 - 11 ఎంత? 11, 11 మల్టిపుల్ వస్తుంది చూడండి ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెసే. ఈజ్ డివిజిబుల్ బై 11. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? కొద్దిగా డెప్త్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, వెయిట్ చేయండి. సో ఆడ్ ప్లేసెస్ రాద్దామా. 7 + 8 + 6, నెక్స్ట్ 3 + a + చూద్దాం. 21 - 3 + 2a. 0 ఆర్ 11 మల్టిపుల్ తీసుకుందాం. 0 ఆర్ 11 మల్టిపుల్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ 0 తీసుకుంటే
కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది, వాడే చెప్పినాడు కదా. సో ఇది అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 3+2a అవుతుంది, 3+2a. సో ఈ -21 అట్లే ఉంటుంది, 21 అట్లే పెట్టేసా, ఇది అవుట్ సైడ్ పంపించా. సో 2a, 21 - 3 ఎంత, 21 - 3 18. 2a ఈజ్ ఈక్వల్ టు 18, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 2 1 2 9. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9. ఎందుకు సార్ ఇక్కడ 0 తీసుకున్నానంటే ఒకే ఒక రీజన్ చెప్తాను చూడండి, ఈజ్ డివిజిబుల్ బై 11 అని చెప్పేసినాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద 6-digit number x35624 and 1257y4 are divisible by 11 and 72 respectively, what is the value of 5x - 2y? చూడండి 11 మల్టిపుల్ ఉంది, ఫస్ట్ నెంబర్ వచ్చి 11తో డివిజిబుల్ అవుతుందంట, సెకండ్ నెంబర్ వచ్చి 72తో డివిజిబుల్ అవుతుందంట. 11తో డివిజిబుల్ చూద్దాం ఒకసారి. x + 5 + 2 అంటే x + 7. నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి, 5 + 2 7 7, ఒక్క నిమిషం, 3 + 6, ఇక్కడ 3 + 6 9, 9 + 4 13, అంటే 7 + x - 13, 7 + x - 13 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 13 అవుట్ సైడ్ పంపించేద్దామా, లేదా సింపుల్గా 7 - 7 ఎంత, 6, అంటే x - 6 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి, 6 అవుతుంది, అదే రాసిన ఇక్కడ. నెక్స్ట్ 72తో చూద్దాం. 72 అంటే ఫస్ట్ లాస్ట్ 3-digit నెంబర్, అంటే అడిషన్ చేయాలి కదా. టోటల్ అడిషన్ చేయండి ఫస్ట్, 1 + 2 3, 3 + 7 10 15, 19 + y వస్తుంది, 19 + y వస్తుంది. ఇప్పుడు ఇది 9తో అవ్వాలా 8తో అవ్వాలా, ఫస్ట్ 8తో చెక్ చేద్దాం. 7y4 డివైడెడ్ బై 8. ఒకసారి y వాల్యూ ఏం చేద్దామంటే 8 చూద్దాం డైరెక్ట్గా. ఇలాంటి 2 చూడండి, పోదు. 3 అది కూడా పోదు. 5 75 750 పోతుంది చూడండి. y వాల్యూ చూద్దాం ఒకసారి. 5 y వాల్యూ ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేసి పోయినంత మాత్రాన ఇక్కడ కూడా y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే 24 వస్తుంది, 24/9 అవుతుందా, అవ్వదు, అందుకే అది తీసుకున్నా. అంటే ఇక్కడ పోతుంది, 754 పోతుంది, 8 9 72, నెక్స్ట్ 24 వస్తుంది, అది కూడా పోవట్లేదు చూడండి. ఓకే, ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, ఏ నెంబర్ అయితే పోతుందో ఆ నెంబరే ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 8, 7 8 4 డివైడెడ్ బై 8. సో 8 1 8 9. నెక్స్ట్ 72 కదా, 64 వస్తుంది. నెక్స్ట్ 8 8 64 పోతుంది కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే ఇక్కడ కూడా 8 పోతుంది చూడండి. 19 + 8 27, 27/9 కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా. y వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది ఇక్కడ. y వాల్యూ 8, x వాల్యూ ఎంత 6. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 6 30, 2 8 16, 30 - 16 14. ఫైనల్ 2 ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఇఫ్ ద 9-digit నెంబర్ 708x658z9 ఈజ్ డివిజిబుల్ బై 99, అంటే ఇలాంటి ప్రాబ్లం ఒకసారి చూడండి. 99 అంటే 9తో డివిజిబుల్ కావాలా 11తో డివిజిబుల్ కావాలా, 9తో డివిజిబుల్ కావాలా 11తో. 9తో డివిజిబుల్ కావాలంటే అన్ని అడిషన్ చేయాల్సిందే. 7 + 0 7, 7 + 8 15, 15 + 6 21, 21 + 9 30, 38 ప్లస్ x + y + z. చూడండి, x + y + z, 38 + x + y + z. ఇప్పుడు x + y + z ప్లేస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x + y + z వస్తుందో చెక్ చేద్దాం. సో 38 + 7 వేసుకుందామా, ఎంత వస్తుంది. 7 ఎందుకు వేస్తున్నాం, 2 వేసుకోవచ్చు కదా, 3 వేసుకోవచ్చు కదా, 4 వేసుకోవచ్చు కదా. అంటే 2 వేస్తే 40 వస్తుంది, 3 వేస్తే ఎంత వస్తుంది 41, 4 వేస్తే ఎంత వస్తుంది 42, అంటే 5 వేసినా 43, 7 వేస్తే ఎంత అవుతుంది 45, అంటే 9తో డివిజిబుల్ అవుతుంది కదా.
7 కానీ 16 కానీ 25 కానీ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది 9th డివిజిబుల్ కావాలంటే కంప్లీట్గా 9th డివిజిబుల్ కావాలంటే ఈ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తేనే కంప్లీట్గా 9th డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత వచ్చింది 7 కానీ 16 కానీ 25 కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11 డివిజిబిలిటీ 11 చెక్ చేద్దాం ఒకసారి. 9తో ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు 11తో చెక్ చేద్దాం. సో సపరేట్ రాద్దాం. 7 ప్లస్ 8 ఎంత అవుతుంది? 7 ప్లస్ 8 15. 15 ప్లస్ 6 ఎంత? 15 ప్లస్ 6 21. 21 ప్లస్ 8 29. 29 ప్లస్ 9 38. 38 మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇంకా రిమైనింగ్ అవే కదా ఉండేది, ఇంకేం లేవు ఇక్కడ. రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, అంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి 11 మల్టిపుల్ రావాలా. సో 38 మైనస్ 7 ఎంత? 31. 11 మల్టిపుల్ వచ్చిందా? రాలేదు. 38 మైనస్ 16 చూద్దాం. 38 మైనస్ 16 చూస్తే 22 వస్తుంది చూడండి. అప్పుడు 11 మల్టిపుల్ అవుతుంది. 11 మల్టిపుల్ వస్తుంది కదా, 0 కానీ 11 కానీ కావాలి. 11 డివిజిబిలిటీ 11 రూల్. సో ఇది 22 వస్తుంది. 22 అనేది 11th డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ సింపుల్గా చెప్తాను చూడండి. 44 అంటే 11th డివిజిబుల్ కావాలా, 4th డివిజిబుల్ కావాలా? 4th డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4th డివిజిబుల్ అయింది అలా. అంటే ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు కూడా ప్రాసెస్ అదే. వై ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే 4th డివిజిబుల్ అవుతుంది, అది చెక్ చేసుకోవాలి మనం. చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందా? 1 2 అవుతుంది కదా. నెక్స్ట్ 1తో అయితే 11తో కూడా కావాలా. 1తో అయిందంటే కంప్లీట్గా డివిజిబుల్ బై 44 అన్నాడు ఆడ. 11తో కూడా కావాలా, అట్లా కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. చూడండి ఒకసారి. వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై, నెక్స్ట్ 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 2 8. అంటే డిఫరెన్స్ తీసుకున్నట్టు చూడండి ఇక్కడ. ఈ రెండు డిఫరెన్స్ తీసుకోవాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని చెప్పినాడు కదా, అంటే ఎక్స్ ప్లస్ వై అడిగాడా. ఓకే, ఎక్స్ ప్లస్ వై అంటే 1 మైనస్ 8 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఎందుకు 0 తీసుకున్నా అంటే 11 మల్టిపుల్ కదా, కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని వాడే చెప్పినాడు. సో ఎక్స్ ప్లస్ వై 1 మైనస్ 8 ఎంత? 7. 7 అవుట్ సైడ్ పోతే ప్లస్ 7. ఆప్షన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 7 డిజిట్ నంబర్ 6913x08. ఇది కూడా సేమ్ ప్రాసెసే. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ తీసుకోండి. ఇప్పుడు 6 ప్లస్ 1 ఎంత? 6 ప్లస్ 1 7. 7 ప్లస్ 3 7 ప్లస్ ఎక్స్ అట్లే ఉంది. 7 ప్లస్ 8 15. 15 ప్లస్ ఎక్స్ అట్లా పెట్టేద్దాం. నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ పార్ట్ ఏముంది? 12 వస్తుంది. ఓకే, 12 డైరెక్ట్గా చూడండి. ఇక్కడ 9 ప్లస్ 3 12. 12 ప్లస్ 0 12 కదా. సో 15 ప్లస్ ఎక్స్ మైనస్ 12. 15లోంచి 12 పోతే ఎంత? 15లోంచి 12 పోతే చూద్దాం, 0 తీసుకుందాం చూద్దాం. 15 మైనస్ 12 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 ఉంది ఇక్కడ, ఆప్షన్లో లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి అదే వర్కౌట్ అవ్వదు, ప్రతిసారి చెక్ చేయాలి. ఒకసారి ఆప్షన్ ట్రూగా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏ నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 11 మల్టిపుల్ కానీ 0 కానీ వస్తుంది, అది పరిస్థితి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూనే కనుక్కోమని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే ఇక్కడ ఆప్షన్ త్రూగా వెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 19 మైనస్ 12. 19 మైనస్ 12 అంటే 7 వస్తుంది, అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 17 మైనస్ 12 5 అవ్వదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తే 23 మైనస్ 12 11 వస్తుంది చూడండి. సో ఆప్షన్ నెంబర్ సి, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఇక్కడ. సో ఇది డివిజిబిలిటీ రూల్ 11. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను నేను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఇంకా 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా 15 మినిట్స్ పడుతుంది. సో అందుకే వీడియో లెంత్ చేయాలనుకోలేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తానో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.